జీలకర్రతో ఇలా చేయండి. మీరు కోరుకున్న వ్యక్తులు ఎంతటి మొండివారైనా సరేనండి 2 నిమిషాల్లో మీ కాళ్ళ దగ్గరకొచ్చి పడతారు. అలానే కాకుండా ఏంటంటే గనకనండి ఆ మొండితనం అనేది వదిలించుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ జీలకర్ర పరిహారం. మీరు అనుకోవచ్చు జీలకర్రతో ఏం చేస్తారండి? జీలకర్రతో చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అండి అంటే గనక మనకు తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. జీలకర్ర ఏంటంటే గనక కొంచెం స్థితిగతిని మెరుగుపరుస్తుంది. మొండితనాన్ని దూరం చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఒక వ్యక్తి మనం ఇష్టపడుతున్నాము, ఆ వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవటం లేదు, మన మాట వినటం లేదంటే వినేలాగా చేయటానికి ది బెస్ట్గా పనిచేసేది జీలకర్ర అని చెప్పబడుతుంది. జీలకర్ర ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి దానికి ఎంతో శక్తి ఉంటుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. కొన్ని పరిహారాల పరంగా ఏంటంటే కనుకనండి మన వంటగదిలో ఉండే అంటే ఈ దినుసులు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇవి ప్రకృతి నుంచి లభించే దినుసులు కొన్ని ఇవి పరిహార పరంగా చక్కగా ఉపయోగపడతాయి. కొన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మనకు అంటే చాలా వరకు కూడా లాభాలను తెచ్చిపెడతాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. అలానే కాకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, మీరు అధికంగా ప్రేమించిన వ్యక్తి కావచ్చు, అలానే కాకుండా మీ భర్త కావచ్చు, మీ ఆడపడుచులు కావచ్చు, మొండి చేష్టలు చేస్తూ చాలా వరకు కూడా గొడవలు పడుతూ ఇబ్బందులు అంటే క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుకనండి ఈ జీలకర్ర పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి. అలానే కాకుండా 2 నిమిషాల్లోనే రిజల్ట్ పొందండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి ఈ పరిహారం మనకు 2 నిమిషాల్లోనే వస్తుందని తంత్రశాస్త్రంలో అయితే చెప్పబడుతుంది. ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే కనుక గ్రహస్థితుల్లో మార్పుల కారణంగా కూడా మనకి ఏంటంటే కనుకనండి ఫలితాలు తొందరగా వస్తూ ఉంటాయి. అలానే కాకుండా మన స్థితిగతి పరంగా మనం చూసుకున్నట్టయితే మనకేంటంటే కనుక దైవ అనుగ్రహం లేకపోయినా, ప్రకృతి అనుగ్రహం లేకపోయినా, అలానే కాకుండా మన గ్రహాల్లో మార్పులు అంటే బలంగా లేకపోయినా కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక మనకు కొంచెం సమయాన్ని తీసుకుంటాయి కానీ ఫలితాలను ఇస్తాయి. చాలామంది అనుకుంటారు పరిహారం చేసిన వెంటనే ఫలితం రాకపోతే అది వేస్ట్ అని. అది వేస్ట్ కాదండి. మన స్థితిగతి బాలేదు కాబట్టి మనకు ఫలితం లేటుగా వచ్చిందని అర్థం చేసుకోవాలి. కానీ ఇవన్నీ కూడా పరిహారాలు మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డవి. అంటే ఇప్పుడు చెప్పే ఈ జీలకర్ర పరిహారం తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది. అత్యంత శక్తివంతమైన పరిహారం. మన వంటగదిలో ఉండే అంటే ఈ ధాన్యాలన్నీ కూడా అంటే ఈ యొక్క దినుసులన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడతాయి. చాలా చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ పసుపు కావచ్చు, ఆవాలు కావచ్చు, అలానే కాకుండా మనకేంటంటే కనుకనండి ధనియాలు కావచ్చు, జీలకర్ర, అలాగే వచ్చేసి మెంతుల పరంగా కూడా మనకు చక్కగా ఉపయోగపడతాయి. జీలకర్ర అలానే కాకుండా ఉప్పు ఇవన్నీ కూడా మనకేంటంటే కనుక చక్కగా పనిచేస్తాయి అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి వీటికి పుష్కలంగా అంటే దైవానుగ్రహం ఉంటుందన్నమాట. ప్రకృతి యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట. ప్రకృతి అనుగ్రహాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటి ద్వారా మనకు లాభాలే కలుగుతాయి కానీ నష్టాలు కలగవని తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించుకోండి. మనం ఏంటంటేనండి మనం అంటే ఒక వ్యక్తిని ఇప్పుడు కోరుకుంటాము, ఒక వ్యక్తిని అంటే ప్రేమిస్తాము. చాలా వరకు కూడా ఆ వ్యక్తి ఏంటంటే మనం చెప్పినట్టు వినాలి, మన మాట వినాలి, అంటే మొండిగా ప్రవర్తించకూడదు అని అంటే మనము ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది వ్యక్తులని చూసినట్టయితే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఆ వ్యక్తిని ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమించిన తర్వాత ఏంటంటే కొంతమంది అంటే ఎలా ఉంటుందంటే కనుక ప్రవర్తన నువ్వు చెప్పేదేంటి, నేను చెప్పిందే నువ్వు వినాలి, అలానే కాకుండా ఏంటంటే మొండి చేష్టలు చేస్తూ ఉంటారు. అంటే ఎలాగంటే కనుక చెయ్యొద్దన్న పని చేస్తూ ఉంటారు, చెప్పిన మాటే పదే పదే చెబుతూ ఉంటారు, నేను ఇలానే ఉంటాను, నేను ఇలాగే చేస్తాను అని కొంతమంది మొండి చేష్టలు చేస్తూ ఉంటారు. ఆ మొండితనం వల్ల ఏంటంటే కనుక ఇద్దరి మధ్యలో అపార్థాలు రావటం, లేదంటే కనుక ఇద్దరి మధ్యలో విభేదాలు ఏర్పడటం, అలా ఏర్పడిన తర్వాత వాళ్ళు దూరమైపోవటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దూరమైపోయిన తర్వాత ఏంటంటే చాలా అంటే బాధపడుతూ ఉంటాము. అరే ఎందుకు అనవసరంగా విడిపోయాము, అంటే నాదే తప్పుండొచ్చు అన్నట్టుగా ఏంటంటే కనుక మళ్ళీ మనం ఆలోచిస్తూ ఉంటాము. అలా కాకుండా ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, బంధాలను విడగొట్టకుండా బంధాలను కలిపేసి మొండితనాన్ని దూరం చేసుకొని మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చేలాగా, మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరే ఉండేలాగా ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పే పరిహారం అనమాట. ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కానీ ఏంటంటే కనుక అనవసరంగా చేసుకోకండి. నమ్మకం ఉండేవారు మాత్రమే చేయండి, నమ్మకం ఉన్నవారు మాత్రమే ప్రయత్నించుకోండి, ఫలితం ఉంటుందన్నమాట. ఇది కేవలం ప్రేమికుల పరంగానే కాదు, అంటే ఇష్టపడి ప్రేమించిన వ్యక్తుల పరంగానే కాదు, భార్యాభర్తల పరంగా కూడా ఏంటంటే కనుక చక్కగా సిద్ధిస్తుంది. దీనికంటూ తిదివార నక్షత్రం లేదు, ఏ రోజు చేసినా కానీ ఫలితం అయితే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ముఖ్యంగా ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చేసేటప్పుడు మనము అంటే నియమాలంటూ ఏమీ లేదు, కాకపోతే ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేసుకొని చేస్తే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. ఇద్దరి మధ్య నువ్వెంత నేనెంత
అంత అనకుండా ఇద్దరం కలిసి ఉందాం అన్నట్టుగా ఉండేలాగా చేయటానికి ఉపయోగపడే పరిహారమే జీలకర్ర పరిహారం అని మనకు తంత్రశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుందన్నమాట. కొంతమంది మొండిగా ప్రవర్తించి అలానే కాకుండా ఏంటంటేనండి చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే కనుక నాదే నెగ్గాలి, నా మాటే కరెక్ట్, నేను చెప్పిందే రైట్ అన్నట్టుగా ఏంటంటే కనుక ప్రవర్తిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాము. ఒక వ్యక్తిని మనం ఇష్టపడ్డామనుకోండి, ఆ వ్యక్తి ఏంటంటే కనుక మనని అసలు పట్టించుకోడు. అంటే పట్టించుకోకుండా ఏంటంటే కనుక ఎంతసేపు వాళ్ళు చెప్పిందే మనం వినాలి అన్నట్టుగా ఏంటంటే ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించినప్పుడు మన కోపం వచ్చేసి కొన్నిసార్లు ఏంటంటే కనుక నువ్వు ఇలా చేస్తావా అన్నట్టు అని అది మనం ఏంటంటే మనసులో పెట్టుకొని మొండిగా ప్రవర్తిస్తూ ఉంటాం కదా, ఆ ప్రవర్తన దూరం చేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఆ వ్యక్తిలో ఉండే కొన్ని ఇబ్బందులను దూరం చేసేసి ఆ వ్యక్తి మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుందన్నమాట ఈ పరిహారం. ఇది భార్యాభర్తల పరంగా కూడా మీరు చేయొచ్చు. జీలకర్రను తీసుకోండి. 1 స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. ఒక తెల్లని కాగితం కావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధిస్తుంది. జరగదు అని కాదు, జరుగుతుంది. కొంచెం లేటుగా రావచ్చు ఫలితం, కొంతమందికి తొందరగా రావచ్చు, కొంతమందికి లేటుగా రావచ్చు, కానీ రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయమని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, ఇలా స్నానం చేసుకోండి. తల స్నానం చేయాలని రూల్ ఏమీ లేదు, వంటి స్నానం చేసుకుని సరిపోతుంది. ఇలా తెల్లని కాగితం తీసుకుని ఆ వ్యక్తి పేరు ఏంటంటే కనుక దానిపైన రాయండి. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు. నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నా, ఆ విధంగా మీరు ట్రై చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంటే నా సొంతంగా చెప్పేది కాదు, ఇదేంటంటే కనుక తంత్రశాస్త్రంలో చెప్పబడ్డది. ఎలా అంటే కనుకనండి, ఇప్పుడు మనం ఇష్టపడ్డ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పేరు ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు మా ఆయన పేరు శ్రీనివాస్ అండి. అంటే శ్రీనివాస్ నా భర్త కాబట్టి, నా భర్త కావచ్చు, లేదంటే నేను ఇష్టపడ్డ వ్యక్తి ఎవరి పేరైనా సరే అక్కడ మీరు వాళ్ళ పేరు అంటే తలుచుకోండి, వాళ్ళ పేరు రాయండి. అంటే శ్రీనివాస్ నా మాట వినాలి, శ్రీనివాస్ మొండితనం తొలగిపోవాలి, లేదంటే కనుక శ్రీనివాస్ మొండిగా ప్రవర్తించకూడదు, ఇలా రాసుకోండి. మీరేంటంటే కనుక మొండితనం అని రాయండి. అలా మీరేంటంటే కనుక శ్రీనివాస్ మొండిగా ప్రవర్తించకూడదు, మొండితనం తొలగిపోవాలని రాసేసి ఆ యొక్క మనం రాసిన ఆ తెల్లని కాగితం పైన, అంటే తెల్లని కాగితం పైన గీతలు రాతలు ఉండకూడదు, అంటే లైన్స్ ఉండే మనం పేపర్ని కూడా తీసుకోకూడదు. కేవలం వైట్ షీట్ ఉంటుంది కదా, వైట్ పేపరు, ఆ పేపర్ చిన్నదైనా పర్వాలేదు కానీ తెల్లరిది తీసుకోండి. దానిపైన గీతలు రాతలు ఉంటే అది పరిహారానికి పనిచేయదని మనకేంటంటే తంత్రశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఏంటంటే కనుక ఇలా తెల్లని కాగితం తీసుకొని అక్కడ రాసేసి మొండితనం దూరం అయిపోవాలి, మొండితనం ఉండకూడదు, చక్కగా అంటే మా మాట వినాలి అన్నట్టుగా రాసుకోండి. రాసేసి దాంట్లో 1 స్పూన్ అంత జీలకర్రను పోసేసి 2-3 కర్పూర బిళ్ళలు కూడా వేసుకోండి. వేసేసిన తర్వాత ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇది ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో కాల్చేయండి. అలా కాలవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇలా కాల్చే పరిహారాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాము, 99% ఫలితాన్ని తెచ్చిపెడతాయి. మనం ఇష్టపడ్డ వ్యక్తి కావచ్చు, మనని అంటే దూరం పెట్టిన వ్యక్తి కావచ్చు, మొండిగా ప్రవర్తించి మన నుంచి చాలా వరకు కూడా దూరం వెళ్ళిపోయిన వ్యక్తి కావచ్చు, మన దగ్గరికి రావటం, మనతో ఉండటం, మనతో కలిసి మాట్లాడటం, లేదంటే మనకు వెంటనే ఫోన్ కాల్ చేయటం, ఇది మాత్రం పక్కా అండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇదంతా కూడా ప్రాసెస్ అంటే ఆ పేపర్లో పేరు రాయటం, ఆ తర్వాత అందులో 1 స్పూన్ అంత జీలకర్ర పోయటం, కర్పూర బిళ్ళలు వేసేసి మళ్ళీ దాన్ని చిన్న పొట్లంలాగా కట్టడం, అలా కట్టిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో కాల్చడం, ఇదంతా కూడా ప్రాసెస్ ఏంటంటే మహా అంటే ఒక 10-20 నిమిషాలలో అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటంటే కనుక 2 నిమిషాలని ఇక్కడ అంటే తంత్రశాస్త్రంలో మెన్షన్ చేయడం జరిగింది, కానీ 2 నిమిషాల కంటే అంటే తక్కువ సమయంలోనే మనకు అంటే అంచనా వస్తుందన్నమాట, మన ఆలోచన అనేది వస్తుంది. అంటే ఇది చేస్తున్నాం కదా, మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుందేమో అన్నట్టుగా ఏంటంటే మన బుర్రకు తడుతుందన్నమాట. మీరు అంటే మంచిగా ఆలోచించుకోండి, ఈ వ్యక్తి ఎలాగైనా సరే నా మాట వినాలి, నాతోనే ఉండాలి, మొండితనం వదిలేయాలి, ఇక నుంచి మేము బాగా కలిసి ఉండాలి అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. అంటే మీరు పరిహారం చేసేటప్పుడు మీరు నెగిటివ్గా ఆలోచించుకొని చేసినా అది పెద్దగా పని చేయదండి. ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచిస్తేనే మన లైఫ్ పాజిటివ్గా ఉంటుంది. మనం నెగిటివ్గా ఆలోచించామనుకోండి, పరిహారాలు కూడా పని చేయవు, మన లైఫ్ కూడా నెగిటివ్గానే మారిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా చెడుగా ఆలోచించకండి, మంచిగా ఆలోచించండి, మంచి దారుల్లో వెళ్ళండి. పరిహారాలు మంచి కోసం మాత్రమే చేసుకోండి, చెడు కోసం చేయకండి. నమ్మకం ఉన్నవారే చేసుకోండి, నమ్మకం లేనివారు ఇలాంటి పరిహారాలను చూడకండి. అలానే కాకుండా ఇలాంటి పరిహారాలు చేయకండి అని మనకు తంత్రశాస్త్రంలో క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీకు అంటే ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేయండి. దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు, ఏ రోజు చేసినా ఫలితం ఉంటుంది. కానీ మనం ఏంటంటే కనుకనండి చేసేటప్పుడు ఇతరులతో పంచుకోకుండా చేసుకుంటే ఫలితాలు అయితే అధికంగా పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎంతటి మొండివారైనా సరే, అది మన భర్త కావచ్చు, మనం రిలేషన్స్లో అంటే కొంతమంది రిలేషన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఒక వ్యక్తిని అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, వారే కావాలని కోరుకుంటూ ఉంటారు, వారితోనే ఉండాలని చాలా తప్పించిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ పరంగా పెద్దగా ధనం ఖర్చు పెట్టకుండా చేసుకునే చిన్న పరిహారం అనమాట. చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఇది చేసిన తర్వాత
గుర్తుపెట్టుకోండి. వారి నుంచి మెసేజ్ కావచ్చు, వారి నుంచి ఫోన్ కాల్ కావచ్చు, లేదంటే ఆ వ్యక్తులు మీ దగ్గరికి రావచ్చు, ఆ వ్యక్తులు మీకు ఎదురుపడవచ్చు. ఇలాంటివైతే 99% జరగడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి, అంటే ముఖ్యంగా తంత్రశాస్త్రం చెబుతుంది కాబట్టి మనకు పక్కాగా జరుగుతుందన్నమాట. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, కానీ నమ్మకంతో చేసుకోవాలి. ఆ జీలకర్రను అక్కడే కాల్చేసి అక్కడే వదిలేయండి. పూర్తిగా కాలనివ్వండి. అది కాలేటప్పుడు మనసులో మళ్ళీ సంకల్పం చెప్పుకొని వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి.